ప్రేస్తులాడండి. ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా దేవుని పేరిట శుభాలు తెలియజేసుకుంటున్నాము. ఉదయకాలం దేవుని వాగ్దానం, దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో మనం చూసినట్లయితే, భారముచే అలసలసిన సమస్త జనులారా నా యుద్ధకు రండు, మీకు నేను విశ్రాంతి నొసగెదను అని దేవుడు వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. ప్రియ దేవుని బిడలారా, మరి నువ్వు ఏ భారంతో ఉన్నావో, ఏ సమస్యలతో ఉన్నావో, ఏ ఇబ్బందుల్లో ఉన్నావో, ఏ ఇరుకులో ఉన్నావో, ఎలాంటి కృంగిన స్థితిలో నీవు ఉన్నావో దేవుడు నీ హృదయంను చూశాడు కాబట్టి ఈ ఉదయకాలంలో నీతో మాట్లాడుచున్నాడు. ఏమంటున్నాడంటే, భారంతో నీవు ఉన్నావా, నా యుద్ధకు రా. నీవున్న యొక్క భారంను నా మీద మోపినట్లయితే నీకు నేను విశ్రాంతి కలగజేస్తానని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, కృంగిన స్థితిలో నీవున్న ఆయన వైపు చూడుము. ఆయన తట్టు నువ్వు చూసినట్లయితే దేవుడు నీకు, నీ కుటుంబానికి ఆశీర్వాదం నిచ్చేవాడు మాత్రమే కాదు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు నలిగిన స్థితిలో ఉన్నావా, అవమానాల మధ్యలో ఉన్నావా, ఏడుస్తూ ఉన్నావా, కృంగుతూ ఉన్నావా, అందరూ నిన్ను నెట్టివేసిన స్థితిలో నీవు ఉన్నావా, తృణీకరించిన స్థితిలో నీవు ఉన్నావా, దేవుడు అంటున్నాడు, నీ భారాన్ని, నీ బాధను, నీ కృంగిన స్థితిని, నీ అవమానములను నా పాదాల చెంత పెట్టినట్లయితే నీకు విశ్రాంతి కలగజేస్తానని చెప్పుచున్నాడు. విశ్రాంతి కలగ చేయడం మాత్రమే కాదు, కానీ ప్రియ దేవుని బిడ్డలారా, నిన్ను దీవించువాడు, సమృద్ధిగా నిన్ను దీవించువాడు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఒక వచనం మనం చూసినట్లయితే 2వ తిమోతికి రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో 4వ వచనంలో చూసినట్లయితే దేవుడు అంటున్నాడు, ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము కలవారై ఉండవలని ఇచ్చేయించున్నాడు. ఆయన కూడా ఒక భారము కలిగి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, సమస్త జనులందరూ కూడా రక్షణ పొందుకోవాలన్న భారము కలిగి ఆయన ఉన్నాడు, దప్పిక కలిగి ఆయన ఉన్నాడు. అయితే నిన్ను నన్ను పిలుస్తున్నాడు. ఆ భారంను నువ్వు మోసినట్లయితే, ఆయనను గూర్చిన రక్షణ సువార్త నువ్వు పంచి ఇచ్చినట్లయితే నీ భారంను ఆయన నీ నుండి తొలగించేవాడు. నీ పట్ల గొప్ప కార్యములు ఆయన నెరవేర్చేవాడు. నీ యందు గొప్ప ప్రణాళిక ఆయనకు ఉన్నది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినమును నువ్వు ప్రారంభించబోచుండగా, నువ్వు ఎక్కడికి వెళ్ళినా, నువ్వు ఏం చేసినా, ఏ స్థితిలో ఉన్నా, ఎవరి మధ్యలో ఉన్నా, నీవు ఆయన రక్షణ కార్యంను నలుగురికి వివరించినట్లయితే, వారిని రక్షణ మార్గంలోకి నువ్వు నడిపించినట్లయితే, ఆయన నీ భారంను తొలగించి, నీ యొక్క బాధను తొలగించి, నీ యొక్క కృంగిన స్థితిని తొలగించి, నీ అప్పుల బాధను నిన్ను విముక్తి కలిగించడం ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఒకవేళ పిల్లలు లేక నీవు ఇబ్బంది పడుతున్నావా, మ్యారేజ్ కాక నీవు ఇబ్బంది పడుతున్నావా, ఉద్యోగాలు లేక నీవు ఇబ్బంది పడుతున్నావా, ప్రయాస పడుచున్నావా, నలుగురు కూడా నిన్ను అవమానించిన స్థితిలో కన్నీటితో నువ్వు వేదనతో ఉన్నావా, నా దేవుడు నిన్ను చూస్తున్నాడు. ఈ క్షణమే ఆయన నిన్ను లేపుటకు సిద్ధముగా ఉన్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన భారంను నువ్వు మోసినట్లయితే నీ భారం ఆయన సమృద్ధిగా తీర్చువాడు. సమృద్ధిగా తీర్చడమే కాదు, కానీ నిన్ను తరతరాలకు కూడా ఆశీర్వాదంగా నిలబెట్టువాడు. కాబట్టి ఆయన నిన్ను పిలుస్తున్నాడు. ఆయన వైపు చూడుము. ఆయన భారమును నువ్వు తీర్చే బిడ్డగా నీవు ఉన్నట్లయితే దేవుడు నీ పట్ల, నీ పిల్లల పట్ల, నీ గృహముల పట్ల ఆయన గొప్ప ఆశీర్వాదములు కుమ్మరించేవాడు. కాబట్టి దేవుని యొక్క వాగ్దానం చేత పట్టుకొని ఈ దినమును నువ్వు ప్రారంభించినట్లయితే ఆయన నీ పైన మెండుగా ఆశీర్వాదములు కుమ్మరించేవాడు. ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధురా, నీ కొందనాలు అయా. వాక్యం ద్వారా నువ్వు సెలవిస్తున్నావు, భారం చేయాల్సిన సమస్త జనులారా నా యుద్ధకు రండు, మీకు విశ్రాంతి కలగజేస్తానంటున్నావు అయ్యా. భారమును నీ మీద మోపమంటున్నావు ప్రభువా. ఇదిగో కృంగిన స్థితిలో మేము నీ పాదాల చెంత ఉన్నామయ్యా, నలిగిన స్థితిలో ఉన్నాము ప్రభువా, కన్నీటిలో ఉన్నాము ప్రభువా, అవమానాల మధ్యలో మేము ఉన్నామయ్యా, సమస్యల్లో ఉన్నాము, ఇరుకుల్లో ఉన్నాము, ఇబ్బందుల్లో ఉన్నాము ప్రభువా, అప్పుల బాధలో మేము ఉన్నామయ్యా. మా యొక్క బాధల నుండి అయా మా భారమును నీ మీద మోపుచుండగా ప్రభు, ఈ దినమున మాకు విముక్తిని కలిగించి నీ మార్గంలో మమ్మల్ని నడిపించి ప్రభువా, నీ రక్షణ సువార్తను అనేకులకు మేము చాటి చెప్పు వారముగా నీకు మాదిరిగా ఉండుటకు మాకు కృపను, సహాయమును దయచేయమని నజరుడైన యేసు నామమున ప్రార్థించి అడిగి పెట్టుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.